చివెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అక్కడున్న పరిస్థితిని మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ప్రస్తుతం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ హత్యకి సంబంధించి వారు ఏమంటున్నారు? అయితే రీసార్ట్స్ లో ఏం జరిగింది అన్న వివరాలను మనతో పాటు ఏసీపీ స్వామి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. అసలు రీసార్ట్స్ లో ఏం జరిగింది, ఎందుకోసం ప్రసాద్ హత్య చేశారు? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు స్వామి. 10th నాడు 1 o'clock అబౌట్ 1 o'clock వాళ్ళు ఇద్దరు వచ్చి రిసార్ట్స్ లో రూమ్ తీసుకున్నారు. ఆన్లైన్ లో బుక్ చేసినారని మాకు ప్రాథమిక సమాచారం. దాంట్లో జనరల్ గా వచ్చి తీసుకున్నారు, రూమ్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారని వచ్చినారు. వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా ఏం జరిగిందనేది తెలియదు. సాయంత్రం 7 గంటలకు హరిబాబు అని ఇన్ఛార్జ్ ఉన్నాడు, ప్రగతి రిసార్ట్స్ ఇన్ఛార్జ్. తను పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి, సార్ ఇట్లా మాకు తెలిసింది ఇది సంగతి అని అంటే, హత్య జరిగింది సార్ అని చెప్తే ఇమ్మీడియట్లీ పోలీస్ వాళ్ళు వెళ్లారు. 7:15, 7:20 ఆ ప్రాంతానికి వెళ్లి అది చూసేస్తే అక్కడ అమ్మాయి బాత్రూమ్ లో పడి చనిపోయింది విత్ మల్టిపుల్ ఇంజరీస్ ఆన్ థ్రోట్ అండ్ చెస్ట్, చేతులకు కూడా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇమ్మీడియట్లీ అది తెలిస్తే చూస్తే పర్టికులర్స్ చూస్తే అమ్మాయి శిరీష వాళ్ళ ఫాదర్ ఫోన్ నెంబర్ గిన కలెక్ట్ చేశారు. దాంతో వాళ్ళ ఫాదర్ కూడా 8:37 కు అట్లా మా సిఐ గారి సెల్ ఫోన్ నుంచే ఫోన్ చేసిండు. ఆయన కూడా ఇమ్మీడియట్లీ వస్తున్నామని చెప్పారు. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే కూడా మేము అక్కడ మోటార్ సైకిల్ పెట్టి మా ఎస్ఐ మల్లేశం కానిస్టేబుల్ అక్కడ పెట్టి వాళ్ళు లీడ్ చేస్తానికి బాలాజీ ఎక్స్ రోడ్ దగ్గర పెట్టాం. వాళ్ళు ఇన్నోవాలో వస్తున్నామని చెప్పారు. వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఏమంటే దానికి కారణం ఏందనేది ఇంకా బయటపడాల్సి ఉంది అని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. మేము అది పకడ్బందీగా ఇంకా అతనే కాకుండా ఇంకా వేరే దానికి ఎవరన్నా ఉన్నది కూడా లోతుగా పరిశీలన చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాం. అసలు ప్రసాద్ హత్య చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడా? మీ దగ్గరికి ఏ విధంగా వచ్చారు? ఇంకా ఏమీ లొంగిపోలేదండి. అది మేము బాడీని మాత్రమే షిఫ్ట్ చేయగలిగాము. తర్వాత అది అతన్ని పట్టుకుంటాం చేసుకుని తర్వాత. ప్రసాద్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. మా దగ్గర లేడు, అతను అక్కడి నుంచి పక్కకు పోయిండు. ఎక్కడ ఉన్నాడు అనేది మేము ట్రేస్అవుట్ చేసి డెఫినెట్ గా వి విల్ అప్రహెండ్. అయితే ప్రసాద్ హత్యకు ఎవరైనా సహకరించారని మీరు అనుమానిస్తున్నారా? అది ఇంకా ఫర్దర్ గా మేము ఈ సీసీ ఫుటేజెస్ అవన్నీ లొకేషన్ వాళ్ళ వెనకాల ఉన్నారు, వాళ్ళు ఎవరితో ఉన్నారు, ఎవరన్నా వచ్చినారా, వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినారు, అవన్నీ కూడా మేము పర్టికులర్స్ కలెక్ట్ చేసేది ఉంది. తర్వాత అక్యూజ్ను కూడా ఇంట్రాగేషన్ చేసేది ఉంది. అప్రెండ్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ లో ఇంకా ఫర్దర్ వెళ్తుంది. ఇప్పుడు ప్రాథమికంగా మాత్రం ఆయన కత్తితో పొడిచి గాయపరిచి థ్రోట్ కోసి చంపినట్లుగా పైకి కనబడుతుంది. అదే అండి. తహసీల్దార్ సమాచారం అందించారని చెప్తున్నారు, అది వాస్తవమేనా? తహసీల్దార్కి ఏ విధంగా సమాచారం అందింది? లేదండి, దీంట్లో తహసీల్దార్ ఎవరు కూడా అది చేయలేదు. ఓన్లీ వచ్చింది హరిబాబు నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇమ్మీడియట్లీ ఇన్స్పెక్టర్ గారే రిసీవ్ చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ గారే ఫస్ట్ పర్సన్ అక్కడ వచ్చారు. అక్కడి నుంచి తర్వాత ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా అక్కడ దొరికిన సమాచారం బట్టి వాళ్ళ ఫాదర్కి ఇచ్చి ఫాదర్ 11 గంటలకు వచ్చారు రాత్రి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకుని బాడీని షిఫ్ట్ చేశారు. దీంట్లో ఎవరు మాకు సమాచారం ఇచ్చింది ఏం లేదు. అయితే తొలుత హరిబాబు ఎలా చూశారట, ఏమైనా సమాచారం అందించారు? అయితే వాళ్లకు ఎట్లా వచ్చింది, హరిబాబుకు ఎట్లా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది వి విల్ కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ మేము చేస్తాం. చెప్పించి ఫర్దర్ గా ఎట్లా వచ్చింది దానికి ఇంకా ఎవరైనా బాధ్యులు ఎవరైనా ఉంటే కూడా దానికి ఫిక్సప్ చేస్తాం. అంటే రూమ్ ప్రసాదే బుక్ చేశారా, ఇంకెవరైనా బుక్ చేశారా, ఎవరి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు? అదే ఇంకా కొన్ని డీటెయిల్స్ తీసుకునేది ఉంది. మేము అవి కలెక్ట్ చేసిన తర్వాత వి విల్ కమ్ టు కంక్లూజన్. సార్, చెవెళ్ల ప్రాంతంలో చూసుకుంటే, చెవెళ్ల మొయినాబాద్ ప్రాంతాల్లో చూసుకుంటే రిసార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. రిసార్ట్స్ మీద మీరు ఎలాంటి నిఘా ఉంచుతున్నారు? అచ్చా, ఆల్రెడీ మా సిపి గారి డీసీపీ గారి ఆధ్వర్యంలో ఎస్ఓటీ టీమ్స్ ఉన్నాయి. తర్వాత పోలీస్ స్టేషన్ లెవెల్లో టీమ్స్ ఉన్నాయి. ఎస్బీ పర్సనల్ ఉన్నారు. వాళ్ళందరూ చేస్తున్నారు. ఇది ఇంతకుముందు నేను ఇక్కడ 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంతవరకు అట్లాంటి సంఘటనలు జరగలేదు. ఇది మరి ప్లాన్ ప్రకారంగా వచ్చి ఇది చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి విల్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్స్ అండ్ విల్ డిటెక్ట్. ప్రసాద్ కత్తి తీసుకుని ముందే ప్లాన్ ప్రకారమే లోపలికి వచ్చారంటారా?
అవును, మరి కత్తి అక్కడ ఉన్నది అంటే పొడిచిన గాయాలు ఉన్నాయంటే చంపడానికే అది ఉద్దేశపూర్వకంగానే వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే శిరీష ఒంటిపై ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయి? అవి చాలా ఉన్నాయండి. గొంతు పైన ఉన్నాయి, దవడపై కింది భాగంలో ఉన్నాయి, చేతులకు 2 చేతులకు ఉన్నాయి, తర్వాత చెంప పైన ఉంది, హార్ట్ పైన భాగంలో ఉంది, ఎద పైన ఇంకా చాలా గాయాలు ఉన్నాయండి. అవన్నీ నోట్ చేస్తాం, దాంట్లో ఇంక్వెస్ట్ లో నోట్ చేసి అవన్నీ నమోదు చేసుకుంటామండి. ప్రసాద్ కాల్ డేటా ఏమైనా సేకరించడం జరిగిందా? ఎవరికైనా సమాచారం ఉందని చెప్పి మీ ప్రాథమిక సమాచారం ఏమైనా అందిందా సార్? ఇంకా ఇప్పుడు ఇది ఇన్కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఉందండి, మేము చేస్తున్నాం. కొద్దిగా టైం ఇస్తే మేము అవన్నీ కూడా ప్రాపర్ గా చేసి పకడ్బందీగా చేస్తాం. చూసుకుంటే విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారంతో ప్రసాద్ ఎవరెవరు ఉన్నారు, ప్రసాద్ కు ఎవరెవరు సహకరించారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యామిని, విక్రమ్, శిరీష బంధువులు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ యాంగిల్స్ లో వాళ్ళు అంటే మొత్తం ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా? కేసు ఇన్వెస్టిగేషన్ టైంలో ఆ యాంగిల్స్ లో కూడా చూస్తారా? పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఏ కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. అదే బంధువులు చెప్తున్న ఆరోపణలు ప్రధానంగా చూసుకుంటే అసలు శిరీష ప్రసాద్ ఏ విధంగా ప్రగతి రిసార్ట్ చేసుకున్నారు, ప్రగతి రిసార్ట్స్ లో ఎవరు రూమ్ బుక్ చేశారు, అదే విధంగా 3:30 గంటలకు హత్య జరిగితే 7 గంటల వరకు కూడా పోలీసులకు రిసార్ట్స్ యాజమాన్యం సమాచారం అందించలేదు. అసలు లోపం ఎక్కడ జరిగింది అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతుంది. అయితే ప్రసాద్ వెనుక ఎవరున్నారు, ఒక్కడే వచ్చారా, ఇంకెవరైనా వచ్చారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అదేవిధంగా సీసీ ఫుటేజ్ కూడా ప్రగతి రిసార్ట్స్ నుంచి పూర్తి స్థాయి సీసీ ఫుటేజ్ తీసుకొని దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. యామిని, ఓకే విక్రమ్.